విద్యార్థులు, ఇప్పుడు మీకు నేను ఒక్కొక్క స్లైడ్ చూపిస్తూ చక్కగా చెప్తాను. అందులో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని మీకు టెక్స్ట్ బుక్ లో కవర్ చేసింది. సో మీరు డయాగ్రామ్ని జాగ్రత్తగా చూసి చెప్పేది శ్రద్ధగా వినండి. విద్యార్థులు, ఈ ఫెర్టిలైజేషన్ తర్వాత ఏం చర్యలు జరుగుతాయన్నటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇంక ఇంట్రొడక్షన్ లేదు, ఏం లేదు, ఎందుకంటే పార్ట్స్ గురించి అన్నిటి గురించి మనం చదువుకున్నాం. ఇంకా స్ట్రైట్ అవే నెంబర్ 1 డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఏమైందంటే విద్యార్థులు, మనం స్టిగ్మా అని చూపించాము. చూడండి డయాగ్రామ్లో మేల్ గెమెట్స్ అయిన పోలెన్ గ్రెయిన్స్ మాట. అవి ఏం చేస్తాయంటే మనుషులు ఉండే స్పెర్మటోజెన్స్, స్పెర్మ్స్ అన్నమాట. ఇవి మరి పక్షుల ద్వారా కానీ లేకపోతే గాలి ద్వారా కానీ వచ్చి ఫిమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అయిన స్టిగ్మా మీద పడతాయి. అంటే ఒక పుష్పంలో ఉండే యాంథర్ నుంచి వచ్చేటువంటి పోలెన్ గ్రెయిన్స్ ఇంకో పుష్పంలో ఉన్నటువంటి స్టిగ్మా మీద పడతాయి అన్నమాట. దీన్ని ఏమంటాము? క్రాస్ పోలినేషన్ అంటాం. అదే మల్టీ సెక్షువల్ ఫ్లవర్లో అదే చోట, ఒకే చోట యాంథరు అండ్ స్టిగ్మా ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదన్నమాట. అర్థమైందా విద్యార్థులు? దాన్ని సెల్ఫ్ పోలినేషన్ అని అంటాము. ఇలా మనం ఎప్పుడు సందర్భం వస్తే అప్పుడు కొన్ని టర్మ్స్ మనం చెప్పుకుంటూ ఉందాము. ఇలా స్టిగ్మా మీద పడినటువంటి ఈ పోలెన్ గ్రెయిన్స్ ఏమవుతుందంటే, మనం క్రితం వీడియోలో కెమోట్రోపిజం అని తెలుసుకున్నాం. ఇలాగా కొన్ని సంకేతాలు ఇస్తుందన్నమాట. ఏది? పోలెన్ గ్రెయిన్ అన్నమాట. అప్పుడు కింద నుంచి, అంటే ఓవరి నుంచి అది కూడా కొన్ని సంకేతాలు ఇవ్వడం ద్వారా పోలిన్ ట్యూబ్ ఏమవుతుందంటే చక్కగా ఏర్పడేది. అది అలా క్రమంగా కిందకి దిగుతూ వచ్చి ఓకే అది పోలిన్ ట్యూబ్గా మారి దాని ద్వారా 2 స్పెర్మటోజన్స్, అంటే 2 స్పెర్మ్స్ క్రిందికి ఎక్కడికి వెళ్తాయో అది ఈ స్పెర్మ్ సెల్లు క్రిందకి ఎక్కడికి ఓవరీలో ఉన్నటువంటి ఓవ్యూల్ని చేరతాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇక్కడ విద్యార్థులు చూడండి, మనం ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో ఇంటిగ్యుమెంట్స్ అని చూపించాము. ఇంటిగ్యుమెంట్స్ అంటే ఏంటంటే ప్రొటెక్టివ్ లేయర్స్ మాట అవి ఆఫ్ ద సెల్ సరౌండింగ్ ది ఓవ్యూల్. ఓకే, ఇవి జిమ్నోస్పెర్మ్స్ అని చెప్పాం మనం. జిమ్నోస్పెర్మ్స్ అంటే యాంజియోస్పెర్మ్స్ అంటే కూడా మనం ఇదివరకు చదువుకున్నాం. జిమ్నోస్పెర్మ్స్ లో టిపికల్లీ ఒక ఇంటిగ్యుమెంటే ఉంటుందన్నమాట. ఈ యాంజియోస్పెర్మ్స్ లో టిపికల్లీ 2 ఇంటిగ్యుమెంట్స్ ఉంటాయన్నమాట. ఇది చూడండి, 2 ఇంటిగ్యుమెంట్స్ ఉన్నాయి మన డయాగ్రామ్ లో చూపింది. ఓకే, ఇక్కడ మైక్రోపైల్ అని కూడా చూసాం. మైక్రోపైల్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఏంటి మైక్రోపైల్ అంటే ఈ ఓవ్యూల్ కి వెళ్ళే దారిలో ఉండేటువంటి ఒక చిన్న రంధ్రం అన్నమాట. అంటే ఈ పోలెన్ ట్యూబ్ వచ్చి ఈ మైక్రోపైల్ ద్వారానే లోపలికి ఓవరీలోకి వెళ్తుందన్నమాట. లోపలికి వెళ్ళి అదే మన ఓవ్యూల్లోకి వెళ్ళి ఎగ్ తోటి కలవడానికి వెళ్ళేటువంటి మార్గం అన్నమాట. అంటే ఈ ఓవ్యూల్కి ఈ మన పోలెన్ ట్యూబ్కి దారి మాట, లోపలికి వెళ్ళడానికి ఉండేటువంటి చిన్న హోల్నే మనం మైక్రోపైల్ అంటాము. ఇక డయాగ్రామ్ లో చూడండి విద్యార్థులు, ఇవే కాక ఎగ్సెల్లే కాక అన్నమాట. ఎగ్సెల్ కి మధ్యలో, ఎగ్సెల్ కి అటు ఇటు ఇంకో 2 సెల్లు ఉన్నాయి చూడండి. వాటిని ఏమంటామంటే ఈ ఫెర్టిలైజేషన్ లో ఉపయోగపడతాయి అన్నమాట. వీటినే మనం ఏమంటామంటే, ఇక విద్యార్థులు ఈ ఎగ్సెల్ కి ఇటుపక్క అటుపక్క 2 సెల్లు ఉన్నాయి, న్యూక్లియస్ ఉండే. అవి ఏమంటారంటే సినిర్జిడ్స్ అంటారన్నమాట. ఇవి ఏంటంటే స్పెషలైజ్డ్ సెల్ మాట, అడ్జసెంట్ టు ది ఎగ్ సెల్, ఫిమేల్ గెమిటోఫైట్ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ అన్నమాట. యాంజియోస్పెర్మ్స్ లో ఫిమేల్ గెమిటోఫైట్ పక్కన అటు ఇటు మాట. ఇవి ఏంటంటే ఎసెన్షియల్ రోల్ ఏంటంటే పోలెన్ ట్యూబ్ వస్తుంది చూడండి, దాని గైడెన్స్ మాట, ఎలా వెళ్ళాలి, గైడెన్స్ ఎలా అది లోపలికి వెళ్ళాలి, ఎక్కడది ఎక్కడది ఆగాలి, ఇటువంటి ఫంక్షన్ ని తెలియజేసేది. అంటే పోలెన్ ట్యూబ్ గైడెన్స్ ఫంక్షన్ తెలియజేసేటువంటిదే సినర్జిడ్ మాట. విద్యార్థులు అంతేకాకుండా ఈ ఎగ్సెల్ కి లోపల మధ్యలో ఉన్నాయి చూడండి, న్యూక్లియస్ కలిగిన సెల్స్ ఉంటాయి.
అవి కాక పైన 3 బేస్ సెల్ కి పైన ఎగ్ సెల్ కి పైన 2 వైపులా సెల్స్ ఉంటాయి చూడండి, 3 సెల్స్. వాటిని ఏమంటారంటే యాంటీపోడల్స్ అంటారన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఒక స్పెషల్ సెల్ ఒక ఎగ్ న్యూక్లియస్ తోను రెండో స్పెర్మ్ సెల్ ఉంటుంది చూసారా, 2 వచ్చాయని చెప్పుకున్నాం కదా, మధ్యలో ఉండే 2 న్యూక్లియస్ అని చెప్పుకున్నాం కదా, వాటితోనూ ఫెర్టిలైజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ 2 సార్లు ఫెర్టిలైజేషన్ అవుతాయి చూసారు కదా, దీన్నే మనం ఏమంటామంటే డబుల్ ఫెర్టిలైజేషన్ అంటాం అన్నమాట. ఓకే, సింగిల్ గా జరిగితే సింగిల్ ఫెర్టిలైజేషన్, ఇక్కడ 2 సెల్స్ కలిసాయి కాబట్టి 2 ఫెర్టిలైజేషన్. సాధారణంగా ఏమంటే చాలా సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ సెల్స్ చాలా సెల్స్ ఒక్కోసారి ఫెర్టైల్ అవుతాయి, కొన్ని ఒక్కోసారి కొన్ని అవుతాయి, కొన్ని సెల్స్ అవుతాయి, కొన్నిసార్లు ఒకటే సెల్ అవుతుంది, కొన్నిసార్లు చాలా మల్టీ సెల్స్ కూడా ఫెర్టిలైజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫెర్టిలైజ్ అయిన సెల్ అంటే ఒక స్పెర్మ్ సెల్ ఒక ఎగ్ సెల్ కలిసే దాన్నే మనం జైగోట్ అంటాము. ఇది 2 డయాగ్రామ్ లో కూడా చక్కగా చూపబడి ఉంది, చూడండి. ఇక్కడ విద్యార్థులు 3 డయాగ్రామ్స్ ఉండే. జైగోట్ ఏర్పడిన తర్వాత ఏమంటే చాలా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏమేంటి, పోలిన్ గ్రెయిన్ ట్యూబ్ ఉంది చూసారా, దాని పని అయిపోయింది, ఇంకా అది డీజనరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఈ 3 డయాగ్రామ్లో చూపిన విధంగా ఏంటంటే, ఈ జైగోటు ఒకటిది ఒక సెల్ 2 సెల్ గాను, 2 సెల్లు 4 సెల్లు గాను, అలాగే ఎలాగైతే హ్యూమన్ సెల్ డివైడ్ అవుతుందో అలాగే డివైడ్ అయిపోయి కొన్ని వందల సెల్గా ఏర్పడి ఏ రూపంతో వచ్చాయో చూడండి విద్యార్థులు. ఈ రూపాన్ని మనము ఎంబ్రియో అంటాము. అర్థమైందా విద్యార్థులు? ఇదే ఫ్యూచర్ ప్లాంట్ గా మారడానికి అవకాశం ఇస్తుంది. చూసారా విద్యార్థులు, ఈ యొక్క దృశ్యాన్ని చూడండి. ఈ వి షేప్ లో మారిపోయింది చూడండి. అనేక సెల్స్ తోటి ఎంబ్రియో ఏమైందంటే వి షేప్ లో ఉంది. ఈ వి షేప్ లో మైక్రోపైల్ ఎక్కడైతే పోలిన్ ట్యూబ్ ప్రవేశిస్తుందో ఆ పార్ట్ ఒక పార్ట్ గాను, పైన పార్ట్ కిందో పార్ట్ చూడండి, ఇది ఇలాగా మారుతుందన్నమాట. ఓకే, దీన్ని ఏమంటామంటే ఈ మైక్రోపైల్ దగ్గరగా ఉన్నది రాడికల్ అంటాం అన్నమాట. ఇది రూట్ కింద మారుతుంది. అలాగే ప్లిమ్యూల్ అని రాసాం చూడండి. ఈ ప్లిమ్యూల్ అంటే మధ్యలో ఉండే పార్ట్, ఇది షూట్ కింద మారుతుంది. అర్థమైందా? ఇంకా అటు ఇటు ఉన్నాయి, వీటినే కోటిలెడన్స్ అంటారన్నమాట. ఓకే, మనం ఎంబ్రియోని కూడా చూపించాం చూడండి. మొత్తం ఎంబ్రియోని కూడా పార్ట్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఇదే ఫ్యూచర్ ప్లాంట్ అన్నమాట. ఓకే, దీన్నే ఫ్యూచర్ ప్లాంట్ అంటారు. ఈ కోటిలెడన్స్ అన్నటువంటిది 2గా, కొన్ని పుష్పాల్లో 2గా ఉంటాయి, వాటిని డైకోట్స్ అంటారన్నమాట. ఓకే, 2 కోటిలెడన్స్ గా వచ్చేటువంటి రూపాన్ని దాన్ని డైకోటిలెడన్స్ అంటారన్నమాట. మోనోకోట్ అంటే ఒకటే ఉంటుంది అన్నమాట, కోటిలెడన్ ఒకటే ఉంటుంది. ఇది కూడా మనం గ్రహించవలసిన విషయము విద్యార్థులు. ఇంకా మనం సీడ్ జెర్మినేషన్ గురించి మనం నేర్చుకుందాం. ఏంటంటే ఈ సీడ్ జెర్మినేషన్ ఎలా అవుతుందంటే, యాక్చువల్లీ ఒకసారి సీడ్ ఫ్రూట్ ఏర్పడిన తర్వాత సీడ్ డార్మెన్సీ స్టేజ్ లో ఉందంటారు. అంటే ఏంటంటే అది అనేబుల్ టు జెర్మినేట్ మాట, అది జెర్మినేట్ చేసుకోలేకపోతుంది అన్నమాట. ఎందుకు? కొన్ని ఐడియల్ గ్రోయింగ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అవి కావాలి. ఏంటంటే మాయిస్ట్ నేల ఉండాలి, దానికి సూర్యరశ్మి ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. ఇవన్నీ ఐడియల్ కండిషన్ ఉన్నప్పుడే అది గ్రో అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా విద్యార్థులు? ఈ సీడ్ డార్మెన్సీని బ్రేక్ చేసేవే ఈ కండిషన్స్ అన్నమాట. అర్థమైందా? ఆ కండిషన్స్ ఉన్నప్పుడే అది సీడ్ డార్మెన్సీ నుంచి బయటకు వచ్చి అది సీడ్ జెర్మినేట్ అవుతుంది. దీన్నే సీడ్ జెర్మినేషన్ అంటారు. విద్యార్థులు, ఒకసారి ఈ ఫ్లవరు సీడ్ ఏర్పడిన తర్వాత మరి వాటిని బయటికి తీసుకెళ్ళాలి కదా. సీడ్ని హ్యూమన్ అంటే న్యాచురల్గా మనకి ఉండేది ఏంటంటే, మనం ఆ సీడ్ని తీసుకెళ్ళి చక్కగా దాన్ని మనం పాతి పెడతాం అన్నమాట. కానీ వీటిలో 2 రకాలు అంటారన్నమాట, అబయోటిక్ అండ్ బయోటిక్ మెకానిజమ్స్ అంటారన్నమాట. అబయోటిక్ డిస్పర్సల్ ఏంటంటే విండ్, వాటర్. విండ్ ద్వారా కొన్ని చూడండి ఇలా బూజులా ఉంటాయి. ఓకే, ఆ బూజులతో పాటు విత్తనం ఎగిరి విండ్ తోటి అది చేరుతుంది అన్నమాట. అలాగే వాటర్తో చేరుతుంది చూడండి. ఒకసారి ఈ నదీ తీరాల్లో కొబ్బరి చెట్లు ఉంటాయి, ఆ కొబ్బరికాయ అది ఫ్రూట్ కింద మారిపోయి అది ఫ్రూట్
బాగా రైప్ అయిపోయి కింద పడిపోతుంది. అది నీళ్ళలో పోయి అది కొంత ఒడ్డుకు పోయి అక్కడ జర్మినేట్ అవుతుందన్నమాట, అలా వాటర్ తోటి. బయోటిక్ డిస్పర్సన్స్ అంటే ఏంటంటే ఆటోజెనిక్ మెకానిజమ్స్ మాట. అది ఏంటంటే ఫ్రూట్ ఆటోమేటిక్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఎక్స్ప్లోడ్ అయ్యి అవి వెదజల్లు పడతాయి అన్నమాట. అది ఆ రకంగాను. ఇంకా ఏంటంటే వేరియస్ ఎనిమల్ ఏజెంట్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్ట్స్ తీసుకెళ్తుంటాయి. మనం చెప్పుకున్నాం బటర్ఫ్లై, లైక్ ఫిష్ కూడా ఒక్కోసారి ఏమవుతాయంటే ఒక్కోసారి అది మింగిన ఫిష్ ఒక్కోసారి కెరటాల వల్ల బయటకు పోయి అది చనిపోయి అక్కడ అది మరి అక్కడ మొక్కలు రావడం. రెప్టైల్స్ మీకు తెలుసు కదా, చాలా రెప్టైల్స్ ఉన్నాయి. అవి బర్డ్స్ మీకు తెలుసు కదా, బర్డ్స్ తినడం, ఆ బర్డ్స్ ఆ ఫీకస్ నుంచి బయట రావడం, అది జర్మినేట్ అవ్వడం ఇలాగా. అండ్ మ్యామల్స్ అంటే తెలుసు కదా, చాలా ఉన్నాయి. వీటి ద్వారా కొన్ని ఇవి డిస్పర్స్ అవుతాయి అన్నమాట. సీడ్స్ జర్మినేట్ అవ్వడానికి డిస్పర్స్ అవుతాయి ముందు. ఇక్కడ సీడ్ జర్మినేషన్ లో మొట్టమొదటి ఏంటంటే దానికి కావాల్సింది వాటరు, ఆక్సిజన్ కావాలి కదా. నెక్స్ట్ నేల. ఓకే, ఈ మూడు కానీ సీడ్కి ఉన్నాయనుకో, అప్పుడు ఈ వాటర్ అనేది ఎంబ్రియో ఉంటుంది కదా, సీడ్ లో ఎంబ్రియో దానిలోకి అబ్జార్బ్ చేసుకుంటుంది అన్నమాట. వాటర్ అబ్జార్బ్ చేసుకుంటే అది బల్జ్ అవుతుంది కదా. ఓకే, మళ్ళీ రీహైడ్రేట్ అవుతుంది అన్నమాట. ఇలా ఎక్స్పాన్షన్ అవుతుంది అన్నమాట లోపల. ఎక్స్పాన్షన్ అవగానే సెల్ పైన ఉండే సెల్ కోట్ ఉంటుంది సార్, దానికి సీడ్ కోట్, అది బద్దలవుతుంది. షార్ట్లీ ఆఫ్టర్ ది బిగినింగ్ ఆఫ్ ది వాటర్ అప్టేక్ ఇన్హిబిషన్ అంటారన్నమాట. ఇది రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే రెస్పిరేషన్ ఇంక్రీజ్ అయ్యి వేరియస్ మెటబాలిక్ యాక్టివిటీస్ దాంట్లోనే జరిగి, ఓకే, అప్పుడు ఈ డార్మెన్సీని బద్దలు కొట్టేది ఈ సీడ్ ని బ్రేక్ చేసి బయటకు జర్మినేట్ అవుతుంది అన్నమాట. మొట్టమొదటి జర్మినేట్ అయ్యేది ఏంటి, మొట్టమొదటి బయటకు వచ్చేది అప్పుడు నేల పైకి వస్తుంది అన్నమాట సమాంతరంగా. ఓకే, అది ఏం చేస్తుంది, మొట్టమొదట జర్మినేట్ అయ్యేది రూట్సే కదా. రూట్స్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మినరల్స్, వాటర్స్ ఇవన్నీ తీసుకుని అది రూట్ జర్మినేట్ అయ్యి ఆ తర్వాత షూట్ గ్రోనప్ అవుతుంది అన్నమాట. షూట్ గ్రోనప్ అయ్యి షూట్ అటు పైకి పెరుగుతూ రూట్ కిందకి పెరుగుతూ అది ఒక ప్లాంట్ కింద మారుతుందన్నమాట. ఈ విధంగా జర్మినేషన్ ఆఫ్ ది సీడ్ ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు, వెల్కమ్ టు ది జిఎస్ఆర్ పవర్ బయాలజీ న్యూట్రిషన్ 4. ఇక మీ ఆన్సర్లు కొన్ని చదివాను, బాగానే ఉన్నాయి. స్ట్రైట్ అవే క్వశ్చన్ అన్నట్టు అనిపించింది నాకు, బాగానే ఉన్నాయి. ఇట్స్ గుడ్. బట్ కొంచెం మా ఆన్సర్లు కూడా చూసి అవగాహన చేసుకోండి. ఈ సింబయోసిస్ అంటే ఏంటంటే ఒక ఇంటరాక్షన్ అన్నమాట, స్లోగా ఇవాల్వ్ అవుతున్న ఇంటరాక్షన్ ఆర్ క్లోజ్లీ లివింగ్ రిలేషన్షిప్ అన్నమాట బిట్వీన్ టూ ఆర్గానిజమ్స్ విత్ టూ స్పీషీస్. ఇవన్నీ చెప్పాము మనం. స్పీషీస్ అంటే ఏమిటి, ఆర్గానిజమ్స్ అంటే ఏమిటి, ఇవన్నీ మీరు గుర్తించమన్నమాట. యూజువల్లీ విత్ బెనిఫిట్ ఫర్ బోత్ ఆర్ బెనిఫిట్ ఫర్ వన్ ఓన్లీ. దీన్నే మనం సింబయోసిస్ ఇన్ బయాలజీ అంటాం అన్నమాట. అలాగే చీమలుకి చెట్టుకి ఉండేటువంటి రిలేషన్నే సింబయోటిక్ రిలేషన్స్ అంటారన్నమాట. బయాలజీలో సింబయోటిక్ రిలేషన్ అంటారన్నమాట. ఇక్కడ రెండో క్వశ్చన్స్ మనం ఏమంటే కొన్ని ఎగ్జాంపుల్ ఇమ్మన్నాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లాక్టోబాసిలస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఓకే, దాని అసోసియేషన్ మనకు ఉంటుందన్నమాట, హ్యూమన్కి ఉంటుందన్నమాట. అసోసియేషన్ బిట్వీన్ లాక్టోబాసిలస్ అండ్ హ్యూమన్ ఈజ్ ఏ మ్యూచువల్ రిలేషన్షిప్ అన్నమాట మనకి. దీన్నే మన సింబయోసిస్ రిలేషన్షిప్ కూడా అనుకోవచ్చు అన్నమాట. ఈ లాక్టోబాసిలస్ స్పీషీస్ ఆఫరింగ్ హోస్ట్ అంటే మనకి మాట డైజెషన్లో కొన్ని డైజెషన్ ప్రక్రియకు ఉపయోగపడతాయి అన్నమాట, సర్టెన్ డైటరీ సబ్స్టెన్సెస్కి. అర్థమైందా? యాజ్ వెల్ యాజ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ప్యాథోజన్స్. ఓకే, ప్యాథోజన్స్ అంటే ఏంటంటే రోగాలను కలిగజేస్తుంటే క్రిముల్ని, వాటిని ప్రొటెక్షన్ ఫ్రమ్ వాటిని
చంపేందుకు వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ లాక్టోబాసిల్లస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టంలో ఇంటర్న్ ఏం చేస్తున్నది, మనం అకామిడేషన్ ఇస్తాం, ప్లస్ వాటికి మనకుండే న్యూట్రియంట్స్ గ్లూకోజ్ వీటిని తీసుకుని అది బతుకుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సింబియోటిక్ రిలేషన్. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే సింబియోసిస్ రిలేషన్షిప్ ఏంటంటే బిట్వీన్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అండ్ లెగుమినీస్ ప్లాంట్స్. లెగుమినీస్ వీటి గురించి చెప్పాము మనం. వాటిని చాలా జాగ్రత్తగా మీరు గుర్తించుకుంటాం అన్నమాట. పీ ప్లాంట్ మనం చదువుకున్నాం, ఇది లెగుమినీస్ సంబంధించిన మాట. ఓకే, విచ్ హ్యావ్ సీడ్స్, పాడ్స్, డిస్టింక్టివ్ ఫ్లవర్స్, టిపికల్ రూట్ నోడ్యూల్స్, విచ్ కంటైనింగ్ బ్యాక్టీరియా ఏబుల్ టు ఫిక్స్ నైట్రోజన్ అన్నమాట. వాటిలో నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ నోడ్యూల్స్ ఉంటాయన్నమాట. నోడ్యూల్ కింద చిన్న చిన్న బల్బుల కింద నోడ్యూల్, ఆ నోడ్యూల్లో నైట్రోజన్ ఫిక్స్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది నైట్రోజన్ ఇస్ ఏ గుడ్ న్యూట్రియంట్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్. ఇన్ రిటర్న్ ఏమిస్తాయి ఈ ఫిక్సింగ్ బ్యాక్టీరియా? అది ఈ బ్యాక్టీరియాకి కావలసినటువంటి న్యూట్రిషను, వాటరు, ఇంకా అన్నీ కూడా అది సప్లై చేస్తుంది అనమాట. ఇది సింబయోటిక్ రిలేషన్ బిట్వీన్ నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా అండ్ ద ప్లాంట్. అర్థమైందా విద్యార్థులు?